కేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు 40 సంవత్సరాలు దాటిన తర్వాత చూపిస్తూ ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో జీవన శైలిలో మార్పుల ద్వారా అతి చిన్న వయసులోనే ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. మరి చాలామంది దీన్ని గుర్తించలేక అనేక రకమైనటువంటి సమస్యలు దారితీస్తూ ఉంటుంది గుర్తించకపోవడం ద్వారా. ఇది మరీ విపరీతంగా పెరిగిందంటే దీని యొక్క ప్రభావం మరి బ్రెయిన్ మీద కానీ, హార్ట్ మీద కానీ ఏ విధంగానే చూపించవచ్చు. దీన్ని తక్షణమే అదుపు చేయకపోతే ఇది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలామంది ఉప్పు పెరగడం ద్వారా, ఉప్పు ఎక్కువ వాడడం ద్వారా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మానసిక ఒత్తిళ్లు పెరగడం ద్వారా, ఈ గజిబిజి లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో గజిబిజి జీవితాన్ని జీవించడం ద్వారా, మానసిక సంఘర్షణలకు గురవడం ద్వారా, మానసిక ఒత్తిళ్లకు గురవడం ద్వారా, మానసిక ఆందోళనకు గురవడం ద్వారా, మానసిక క్షోభకు గురవడం ద్వారా ఈ బ్లడ్ ప్రెషర్లో మార్పుల ద్వారా ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. మరి వీటికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి, వాటికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కూడా ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన ముద్రలు ఉన్నాయి. ఇవి కనుక చేసినట్లయితే డాక్టర్ల యొక్క సలహాతో కూడా ఆ మెడిసిన్ని మీరు తగ్గించుకోవచ్చు, మానివేసేయవచ్చు కూడా. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఈరోజు మనం ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చూడబోతున్నాం. పర్వతాసనం, సేతుబంధాసనం, బ్లడ్ ప్రెషర్ ముద్ర తగ్గడానికి ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి పర్వతాసనం వజ్రాసనం మీదుగా పర్వతం పొజిషన్లో ఈ విధంగా ఉండాలి. దీన్నే పర్వతాసనం అంటారు. మరొక్కసారి చూడండి. ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ ముందు 2 చేతులు, అరిచేతులు నేల మీద తాకించి, కాళ్ళ 2 స్ట్రైట్గా తెచ్చుకొని తల లోపలికి ఉంచుకుంటే శరీరం అంతా కూడా మౌంటైన్ పోస్చర్లో ఉంటుంది. ఈ స్థితిలో బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరిగి మరి మానసిక ఒత్తిడిని తొలగించడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత వజ్రాసనం మీదకి రావాలి. అదేవిధంగా సేతుబంధాసనం, వెళ్ళకెళ్ళా పడుకోవాలి. వెళ్ళకెళ్ళా పడుకొని 2 కాళ్ళు ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 పాదాల దగ్గర పట్టుకొని లేకుంటే తాకించి ఈ స్థితిలో శరీరాన్ని అంతటినీ పైకి లేపాలి. బ్రిడ్జ్ పోస్చర్ అంటారు. ఈ సేతుబంధాసనం కూడా మానసిక ఆందోళనని, డిప్రెషన్ తొలగించడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్వాసని నిదానంగా, సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు శరీరాన్ని కిందకి దించాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా తెచ్చుకొని విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ముద్ర ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ బ్లడ్ ప్రెషర్ ముద్రని వజ్రాసనం మీదుగా కానీ, పద్మాసనం మీదుగా కానీ, సుఖాసనం మీదుగా కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. 2 అరిచేతులు మోకాళ్ళ పైన ఉండాలి. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. 2 మధ్య వ్రేళ్ళని 2 మడతల కింద ఫోల్డ్ చేయాలి. చిటికిన వేలు, చూపుడు వేలు, బొటన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. 2 వ్రేళ్ళని 2 మూల స్థానాల వద్ద 2 మడతల కింద ఫోల్డ్ చేయాలి. ఈ స్థితిలో శ్వాస నిదానంగా ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల నిష్పత్తిని పాటిస్తూ శ్వాసను నిదానంగా తీసుకుంటూ
శ్వాసను నిదానంగా విడిచిపెడుతూ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్ర చిత్తంతో ఈ ముద్ర చేసినట్లయితే ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ముద్ర. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేసి చూశారు కదండి. ఈ పర్వతాసనాన్ని ప్రొద్దున్నే చక్కగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఒక 5 సార్లు చేయడం, సేతుబంధాసనాన్ని 5 సార్లు చేసినట్లయితే ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో చాలా అద్భుతంగా ప్రభావాన్ని కలుగజేస్తాయన్నది మేము గమనించాం. అదేవిధంగా ఈ బ్లడ్ ప్రెషర్ ముద్ర 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ప్రారంభంలో చేసుకుంటూ ఉండొచ్చు. వీటితో పాటుగా మరి ఉప్పు కారాలు తగ్గించుకోవడం, వీటితో పాటుగా మానసిక ప్రశాంతతని, జీవనశైలిలో మార్పు తెచ్చుకోవాలి. జీవనశైలిలో మార్పు తెచ్చుకోలేనంత వరకు కూడా కొన్ని రుగ్మతలు పెరుగుతూనే ఉంటాయి, ప్రభావాన్ని కలుగజేస్తూనే ఉంటాయి. మరి జీవనశైలిని మార్చుకోవడం అంటే ఏంటి? హ్యాపీగా జీవించడం, రిలాక్స్గా జీవించడం, జీవితంలో కొన్ని వ్యతిరేక పరిస్థితులను తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ధైర్యాన్ని పెంచుకోవడం, స్థిరత్వాన్ని పెంచుకోవడం, బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం, మైండ్లో బ్యాలెన్సింగ్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం ద్వారా మాత్రమే కొన్ని రోగాలు రాకుండా చేసుకోగలుగుతాం, పూర్తిగా నివారించుకోగలుగుతాం. కేవలం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వాటిని ఉపశమనం మాత్రమే కలుగజేస్తూ ఉంటాం. ఈ జీవనశైలి మార్పులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్స్, వెయిట్ లాస్ యోగా ప్రోగ్రామ్స్, కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాల వ్యాధులకి, డిప్రెషన్, యాంగ్జైటీ, వెన్నునొప్పులకి ప్రత్యేకమైనటువంటి యోగా చికిత్స, యోగా థెరపీస్ ద్వారా వాటిని పూర్తిగా నివారించుకోవచ్చు. జీవనశైలిలో మార్పు తెచ్చుకోలేనంత వరకు కూడా, అంటే మానసిక ఆలోచనలో, మానసిక పరివర్తనలో జీవనశైలిని మార్పు తెచ్చుకోవడం ద్వారా మాత్రమే కొన్ని రకాలైనటువంటి రోగాల్ని పూర్తిగా మనం కంట్రోల్లో ఉంచుకొని నయం చేసుకోగలుగుతాం. చూసారు కదండి, ఈ రకమైనటువంటి యోగ సాధన చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ADHD సమస్యలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, ముద్రలు చేయబోతున్నాం. అందులో భాగంగా ఈ పేరు కట్ చేయండి. నటరాజ్ ఆసనం, పాదహస్తాసనం మరియు భ్రామరీ ప్రాణాయామం, ఇవి ADHD సమస్య ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తాయన్నది మేము కొంతమంది పైన పరిశోధన చేసి గమనించాం. ఈ ADHD సమస్య ఉన్నటువంటి వాళ్ళకి కేవలం మందులు మాత్రమే కాకుండా యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అమెరికాలో ఒక సంస్థ రీసెర్చ్ చేసి తెలుసుకోవడం జరిగింది. ఈ ADHD సమస్య చాలామంది చిన్నపిల్లల్లోనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి పెద్దవాళ్ళలో కూడా చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. మానసిక అసమతుల్యత అంటే ఏకాగ్రత చూపలేకపోవడం. వారు ఏదైనా వింటున్నా, ఏదైనా చదువుతున్నా, ఏదైనా చూస్తున్నా అక్కడ పూర్తిగా భాగం వహించలేకపోవడం, మనస్సును వేరే చోట ఎక్కడో ఆలోచనలో పెట్టడం, ఇది పొందలేకపోయానని ఆందోళన చెందుతూ ఉండడం, మెమరీ కోల్పోవడం, ఆందోళనకు గురవడం, నిరుత్సాహానికి గురవడం, నిస్పృహకు గురవడం, గందరగోళానికి గురవడం, చాలా విషయాల్ని పూర్తి చేయలేకపోవడం, మొదలుపెట్టినటువంటి వాటిని పూర్తి చేయలేకపోవడం, ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణతో కూడినటువంటి ఈ సమస్యను తొలగించాలి అంటే మరి చిన్నప్పటి నుంచే మీ పిల్లల్ని వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, పెద్దవాళ్ళైతే మీకు మీరే ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం, అంటే నా మనస్సు నా కంట్రోల్లో ఉందా, నేను పూర్తిగా భాగం వహించగలుగుతున్నానా, నా మెమరీ ఎలా ఉంది, నా కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, నా యొక్క మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది అనేటటువంటి దాన్ని గమనించుకుంటూ, ఈ సమస్య కనుక ఉన్నట్లయితే
ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసనాలతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాలు, కొన్ని ప్రత్యేకమైన ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి. ఇవి కనుక చేసినట్లయితే మనస్సును మరలా చక్కగా మన ఆధీనంలోకి తెచ్చుకొని హాయిగా, ఆనందంగా, మెమరీ కాన్సన్ట్రేషన్తో హాయిగా జీవించవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి నటరాజ్ ఆసనం, పాదహస్త ఆసనం, భ్రామరీ ప్రాణాయామం అవి ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. నటరాజ్ ఆసనం, మేట మీద నిల్చొని పాదాలు 2 జతలో ఉంటాయి. ముందుగా కుడికాల్ని వెనక్కి ఫోల్డ్ చేసి కుడి చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకొని ఎడమ చేతి నిజంగా రేట్ చేస్తూ ముందుకు వంగుతూ కుడికాల్ని పూర్తిగా పైకి లేపి స్ట్రెచ్చింగ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా కుడికాలను రిలీజ్ చేసి ఎడంకాలు జతలోకి తీసుకొని వచ్చి అదేవిధంగా ఇప్పుడు ఎడంకాలతో చేయాలి. ఎడంకాలను ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి ఎడం చేత్తో ఎడంకాలు యొక్క పాదాన్ని పట్టుకొని కుడి చేయి రేట్ చేస్తూ ముందుకు వంగుతూ ఎడమ కాలును పూర్తిగా పైకి రేట్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండేటటువంటి స్థితినే నటరాజ్ ఆసనం అంటారు. ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి. ఎడమ కాలును రిలీజ్ చేసి పాదహస్త ఆసనం, 2 చేతులు పైకి లేపి శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. 2 చేతులతో హస్తాలతో పాదాలను తాకి ఉంచడాన్నే పాదహస్తాసనం అంటారు. ఈ పాదహస్తాసనం చేయడం ద్వారా మైండ్ మీద చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ మానసిక ఒత్తిడిని, మానసిక అలజడిని పూర్తిగా తొలగించడం జరుగుతుంది ఈ ఆసనంలో. ఈ విధంగా 10 సెకండ్లు నుండి 20 సెకండ్లు ఉన్న తర్వాత మరలా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. బటన వేలు చెవిలో ఉంచుకోవాలి. చిటికిన వేలు పెదవుల కింద, ఉంగరపు వేలు పై పెదవి పైన, మధ్య వేలు కంటి కింద, చూపుడు వేలు కనుబొమ్మల పైన ఉంచుకొని పూర్తిగా శ్వాసను తీసుకోవాలా. హమ్మింగ్ సౌండ్ చేస్తూ చేయాలా. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత హ్యాండ్స్ రిలీజ్ చేసి చూస్తారు కదండి. ఈ నటరాజ్ ఆసనాన్ని ఒక్కొక్క కాలుతో 5 టైమ్స్ చొప్పున, అదేవిధంగా మరి పాదహస్తాసనాన్ని ఒక 5 టైమ్స్ కనుక చేసినట్లయితే, భ్రామరీ ప్రాణాయామం ఒక 10 సార్లు నుంచి 20 సార్లు కనుక చేసినట్లయితే మనసులో చాలా మంచి మంచి మార్పుల్ని తొందరగా గుర్తించగలుగుతారు. ఈ మానసిక అలజడి, మానసిక ఆందోళన, మానసిక రకమైనటువంటి చంచలత్వం కోల్పోయి మన స్థిరంగా ఉంచడంలో, ఏకాగ్రత పెంచడంలో, జ్ఞాపక శక్తి పెంచడంలో, మానసిక ప్రశాంతత పెంచడంలో ఈ యోగాసనాలు, ఈ ప్రాణాయామం ఎంతగానో ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సమస్యలు కనుక ఉంటే ముందుగానే గుర్తించి వాటికి తగినటువంటి సరైనటువంటి శిక్షణ ఇవ్వాలి. అన్నిటికీ మెడిసినే కాదు, కొన్ని పరిస్థితుల్లో మానసిక రకమైన ధైర్యం, జీవనశైలి, కొన్ని వ్యాయామాల ద్వారా కూడా కొన్ని ప్రత్యేకమైన సమస్యల్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. కాబట్టి శారీరక రకమైన సమస్యలు కానీ, మానసిక రకమైనటువంటి సమస్యలు కానీ, ఇంకా ఎటువంటి రుగ్మతలనైనా సరే యోగా వాటిని నయం చేయగలుగుతూ ఉంటుంది. అయితే కేవలం ఆసనాల ద్వారానే కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి థెరపీస్ ఏవేవి ముద్రల కాంబినేషన్తో చేయాలి,
ఎటువంటి ఆసనాల తర్వాత ఎటువంటి ఆసనాలు చేయాలి, ఈ రెండే కాకుండా వీటికి ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటి కాంబినేషన్తో పూర్తిగా ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మంచి మార్పుల్ని తొందరగా చూడవచ్చు. అట్లాంటి ట్రైనింగ్స్ అన్నీ కూడా అందరికీ ఆరోగ్యం సంస్థ ఆధ్వర్యంలో మరి యోగా థెరపీసు, మరి చిల్డ్రన్కి సంబంధించి, అదేవిధంగా వెయిట్ లాస్కి సంబంధించి, డిప్రెషన్స్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ యోగా ట్రైనింగ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు పూర్తిగా అందిస్తారు. నమస్కారం. సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.